హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్యా వంశీ. ఇదైతే నా ఫస్ట్ ట్రావెలింగ్ వ్లాగ్. నేను ట్రావెల్ చేసిన బస్ నేమ్ వచ్చేసి ఎక్స్ప్రెస్ లైన్ పరివాహన్. లోపలైతే ఇంటీరియర్ ఇలా ఉంది. మాకు బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక్కొక్క స్నాక్ బాక్స్ అయితే ఇచ్చారు. ఆ స్నాక్ బాక్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే ఒకటి హల్దీరామ్స్ వాళ్ళది మిక్చర్ ప్యాకెట్, ఇంకొకటి యూనిబిక్ బిస్కెట్, ఒకటి సాఫ్ట్ కేక్ ఇచ్చారు, ఇంకొకటి పేపర్ బోట్ వాళ్ళది పల్లిపట్టి అది చిక్కీ కూడా ఇచ్చారు, ఒకటి నార్మల్ టిష్యూ, ఒకటి ఫేషియల్ టిష్యూ ఇచ్చారు. ఈ బస్సులో నేను బాగా ఇంప్రెస్ అయింది ఏంటంటే ఒక్కొక్కరికి పర్సనల్ స్క్రీన్ ప్లస్ హెడ్ ఫోన్స్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే మేము ఎప్పుడు షమోలి బస్కి వెళ్తాము. షమోలీలో అన్నీ సేమ్ ఉంటాయి, స్నాక్ బాక్స్, ఇంటీరియర్ అంతా సేమ్ ఉంటుంది, కానీ పర్సనల్ స్క్రీన్ అయితే ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే మేము ఇది బస్సు స్టార్ట్ అయ్యే 10 minutes ముందు చేసుకున్నాము. అసలు బస్సు ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగుంది బస్సు అయితే. ఇక్కడ పర్సనల్ స్క్రీన్లో యూట్యూబ్ ప్లస్ అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఆన్ బస్ వైఫై ఉండడం వల్ల మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే పాప ఏడుస్తుందని యూట్యూబ్ ఓపెన్ చేసి రైమ్స్ అయితే ప్లే చేశాను. తర్వాత యూట్యూబ్ మా ఛానల్ని రికగ్నైజ్ చేస్తుందా లేదా అని సెర్చ్ చేసి చూసాము. సో సక్సెస్ఫుల్గా మా ఛానల్ని అయితే యూట్యూబ్ రికగ్నైజ్ చేస్తుంది. సో రీసెంట్ బ్లాగ్ అయిన భోగిపళ్ళ వీడియోని అయితే ప్లే చేసాము. మా పాప వీడియోలో తాను చూసుకొని చాలా బాగా ఆడుకుంది. మీకోసం అయితే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, అది వినేయండి. 10 minutes ముందు టికెట్స్ బుక్ చేయడం వల్ల మాకైతే బ్యాక్ సీట్స్ దొరికాయి, కానీ ఈ బస్ మల్టీ ఎక్సెల్ కావడం వల్ల మాకైతే కుదుపులు ఏం తెలియలేదు. ఈ బస్సు అయితే బెంగళూరు టు రాజమండ్రి టు బెంగళూరు లైన్ అయితే నడుస్తుంది. మేమైతే బెంగళూరులో సాయంత్రం 5కి ఎక్కాము. తర్వాత రోజు మార్నింగ్ 10 కల్లా రాజమండ్రి రీచ్ అవుతుంది. బస్ మోడల్ వచ్చేసి వోల్వో 9600S ప్రీమియం క్లాస్ స్లీపర్ బస్ అండి. వోల్వో బస్ కావడం వల్ల దీంట్లో సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సేఫ్టీకి తగ్గినట్టుగానే దీని కాస్ట్ కూడా 2 crores వరకు ఉంటుంది. సర్ప్రైజ్ ఏంటో అర్థమై ఉంటే కామెంట్ చేయండి. పాప అయితే వీడియోలో తన ఫేస్ మీద స్మైలీ ఇమోజ్ ఎందుకు వచ్చిందని పాయింట్అవుట్ అయితే చేసి చూపిస్తుంది మాకు. నెక్స్ట్ డిన్నర్ కోసం అయితే బస్ని ఆంధ్ర కర్ణాటక బార్డర్ పలమనేరులో నంది ఫుడ్ ప్లాజా దగ్గర అయితే ఆపారు. బయట నుంచి చూడడానికి బస్ వ్యూ అయితే ఇలా ఉంది. నంది ఫుడ్ ప్లాజా మాకేం కొత్త కాదండి, ఆల్రెడీ 2-3 times విజిట్ చేసాము. ఇక్కడ కాజు ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది, అందుకనే యాజ్ యూజువల్ కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత బస్సు అయితే ఎక్కేసాము. ఇక్కడ చిన్న క్లిప్ తీసుకున్నాను నేనైతే. డిన్నర్ బ్రేక్ తర్వాత డ్రైవర్ కూడా చేంజ్ అయ్యారు. మేబీ బెంగళూరు ట్రాఫిక్ వాళ్ళు అనుకుంటా లేట్ని కొంచెం కవర్ చేయడానికి బస్ని అయితే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశారు. డిన్నర్ అయిపోయిన తర్వాత అక్కడ బాదం మిల్క్ షేక్ కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపించింది, అందుకే బాదం మిల్క్ షేక్ కూడా తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పాప కూడా చాలా ఇష్టంగా తాగింది తను. నా హెల్త్ అయితే కొంచెం బాగాలేకపోవడం వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇకపై వీడియోస్ ఎర్లీగా తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి. నేనైతే డ్రైవర్ క్యాబ్ నుంచి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. వ్యూ అయితే చాలా బాగుంది అండ్ బస్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. యాక్చువల్గా నేను ఏలూరులో దిగాలి, కాకపోతే డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడం వల్ల మా ఊర్లోనే ఆపాను. అయితే వీడియో షూట్ చేస్తున్నాను. మా వైఫ్ అయితే లగేజ్ అది కలెక్ట్ చేసుకుంటుంది. ఓవరాల్గా ఈ బస్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా పొలైట్గా రిసీవ్ చేసుకున్నారు. ఫైనల్లీ మేమైతే మా ఊరు వచ్చేసాము. పల్లెటూరు గాలి తాగడం వల్ల అయితే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. మా ఇంటి చుట్టూ అయితే ఇలా చాలా బాగుంటుందండి, గ్రీనరీగా ఉంటుంది మొత్తము. ఇంతవరకు నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.